ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దామండి. మేషరాశి వారికి వారం మొదలవటమే ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతోంది. భార్యాభర్తల మధ్యన చక్కటి అనురాగంతో మొదలవుతుంది. అలాగే కొంచెం ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన వారంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చాలా అనుకూలమైన వారంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫంక్షన్స్ కి ఇలాంటివి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే తల్లి గారికి తండ్రి గారికి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం వలన వారు కూడా మంచిగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన ఒకటి జాగ్రత్త ఏంటి అనంటే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం. ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటి అనంటే వ్యాపారం చేస్తున్న వారికి ఇందాక మనం చెప్పుకున్నాం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకున్నాం. కానీ వ్యాపారస్తులకి ఏంటంటే కొంచెం వ్యాపారం అనేది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా ఉండదు అని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్ గా ప్రాఫిటబుల్ గా మంచిగా ఉంటుందనే మాట్లాడుకుంటున్నాం. చాలా నెగటివ్ గా మాత్రం ఎక్కడ చెప్పుకోవడం లేదు. తర్వాత ఏంటి అనంటే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్ లాంటిది ఏదైనా చేయించేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. లేదా ఇంటికి సంబంధించి ఏమైనా పళ్ళు పెట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిన్ గా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటితో పాటుగా కొంత ప్రాపర్టీ ఇలాంటిది పెట్టి ఏదైనా సరే కొంచెం అప్పు తెచ్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనా కొంచెం ఎక్కడైనా పెట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది కదా, ప్రాపర్టీ లాంటిది దానికి సంబంధించి అన్నమాట. కాబట్టి ఇలాంటివి కొంచెం ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా మీకు చాలా వరకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అంటూ ఉంటారు, మళ్ళీ మేము అప్పుల కోసం వెళ్తున్నాము, అది ఎలాగా వర్కౌట్ అవుతుంది అంటారు. ఒకటేనండి, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అని అంటే అప్పుడప్పుడు మనం చేసే అప్పులు కూడా మనకి ఆర్థికమైన అనుకూలతనే ఇస్తాయి. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఇల్లు కొనుక్కోవాలనంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకుంటే వాళ్ళు మీకు ఆర్థిక సహాయం చేస్తేనే కదా మీరు ఇల్లు కొనుక్కోవటం. మరి అప్పుడు మీకు చేతికి సమయానికి డబ్బులు వచ్చినట్ట కాదా? దీన్ని ఇలా ఆలోచించండి. అంతేగాని సరిగ్గా చెప్పండి అని అనకండి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్థికంగా బాగుంటుంది వారం అంతా అంటే మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మీకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అని కూడా మీరు అర్థం చేసుకోండి. సరే, ఇంకా ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఇంకా రావాలి గనక లక్ష్మీ అమ్మవారి ప్రార్థన చేయటం, అలాగే అమ్మవారికి సంబంధించి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఉండటం, అమ్మవారికి ఇష్టమైన బిల్వ దళాలు కానీ లేకపోతే తులసి దళాలతోటి కానీ అమ్మవారిని పూజించటం. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారు మాత్రం కొంచెం నిరుత్సాహంగా ఉంటారని చెప్పాలి. ఈ వారం అంతా కూడా ఇదే విధంగా నడవబోతోంది. అట్లీస్ట్ 26వ తారీఖు వరకు వీరి పరిస్థితుల్లో పెద్ద మార్పు అయితే కనిపించట్లేదు. వీరికి కూడా కొంత చేతుల నుంచి వీరు ఎంత పొదుపుగా ఉందామనుకున్నా, ఎంత నిజాయితీతో ఉందామనుకున్నా, ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నా కూడా ఎంతో కొంత ఖర్చు మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులన్నీ కూడా మీ తల మీదకి వచ్చి కూర్చునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 26, 27వ తారీఖు వరకు ఈ పరిస్థితి అయితే తప్పటం లేదు. ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అని చెప్తున్నాను, చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పటం లేదు. వ్యాపారస్తులకి కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్తున్నాను. ఉద్యోగస్తులకైతే కొంత అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. భార్య గాని భర్త గాని ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. మనసులో దిగులు బెంగ కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంతకు మించి ఈ వారం పెద్దగా మీకేమీ ఉండటం లేదు. మెయిన్ గా వ్యాపారస్తులకి వ్యాపారం కొంచెం స్లో డౌన్ అవటము, అలాగే ఆర్థికంగా అంత అనుకూలత లేకపోవటము ఈ వారం మీకు ఉండే నెగటివ్ పాయింట్స్ గా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రాశి వారు కూడా ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? ఈ రాశి వారు కూడా లక్ష్మీ ఆరాధన చేయటమే వీళ్ళకి చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. అమ్మవారిని తప్పకుండా మీరు ప్రతిరోజు ఆరాధించండి. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పువ్వుల మాలని కూడా సమర్పిస్తూ ఉండండి. దీనివలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ మీకు క్లియర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి ఇక్కడ ఏంటంటే కొంచెం మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా, కుజుని మార్పుతోటి కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ కుజుని మార్పు వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి అనేది చూద్దాం.
బేసిక్ గా ఇక్కడ ఏంటంటే సంతానానికి సంబంధించి కొంచెం వారి ఆరోగ్యం గురించి, వారి చదువుల గురించి, వారి సెటిల్మెంట్ గురించి, వారి వివాహం గురించి ఎక్కువగా ఇక్కడ ఈ వారం అంతా కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. ఖర్చులు కొంచెం అధికంగా ఉండే వారంగా చెప్పాలి. అలాగే మీకు కూడా బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటితో పాటు మీరు ప్రయాణాలు అవి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఒక్కటే సరిపోదు, బట్ మిగతా విషయాల మీద కూడా శ్రద్ధ వహించాలి. 28, 29 తారీఖుల్లో ఆర్థికమైన వెసులుబాటు కోసం రుణాలు తీసుకోవటం కానీ, ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం కానీ, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం కానీ ఖచ్చితంగా చేయాలి. అలాగే 30, 31 తారీఖులు గనక మనం చూసుకున్నామంటే కొంతవరకు ముందుకు వెళ్తుంది. అంటే మీరు గనక 28, 29 జాగ్రత్త తీసుకుంటే 30, 31 మీకు దాని కంటిన్యూయేషన్ అనేది కనపడుతోంది. కాబట్టి ఈ వారం అంతా కూడా సంతానానికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన ఈవెంట్స్ లో ఏదో ఒకటి. అలాగే మీరు వివాహాది శుభకార్యాలకి అటెండ్ అవటం లాంటివి కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించండి. రుణాలు తీసుకునే అవకాశాలు అధిక శాతం. కాబట్టి ఇంకా ఈ రాశి వారు కూడా ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి. చక్కటి మార్పు మీకు ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసాము అనంటే కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వారం వీరికి కూడా ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు విపరీతంగా ఉంటున్నాయి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చిన్న చిన్నవి జరగటము, అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంచెం మీకు నిశ్చింత లేకపోవడము, టెన్షన్ ఎక్కువగా ఉండటం, భయం ఎక్కువగా ఉండటం, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఏవైతే జరిగాయో అవి మీకు ఆనందాన్ని కలిగించకపోవడం, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, చిన్న చిన్న మార్పులు లాంటివి జరగటం, ఇలాంటివి మీకు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ప్రతికూలత అనేది లేకపోయినా అంత అనుకూలత కూడా ఏమీ కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఈ వారం ఖచ్చితంగా ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనేది కనపడుతోంది. సంతానానికి అనుకూలత ఉంది. మీకు కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ని కలవటం, మీ బంధువుల్ని కలవటం, అలాగే ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవటం, ఇవన్నీ కూడా ఈ వారం మీకు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి సంబంధించి కనుక మనం చూసుకుంటే వ్యాపారస్తులకి కూడా కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి అంత అనుకూలత కనిపించడం లేదు. కొంత ఈ రాశి వారు వచ్చే వారం వరకు వెయిట్ చేయటం బాగుంటుంది. మేజర్ నిర్ణయాల జోలికి వెళ్లకుండా మామూలుగా సాఫీగా మీరు ఏమైనా పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి? ఈ రాశి వారు మాత్రం లలిత అష్టోత్తరం కానీ లేకపోతే లలితా సహస్రనామాలు కానీ చదవండి. దీని వలన ఎటువంటి ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయబోతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మీకు అవకాశం. ఇంకా మన సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే సింహరాశి వారికి కూడా పోయిన వారం మనం అంత అనుకూలత ఉంటుందని చెప్పుకోలేదు. అయితే ఈ వారం ఒకటి సిబ్లింగ్స్ తోటి మీకు కొంచెం రైవలరీ వచ్చేందుకు అవకాశం ఉంది. మాట పట్టింపులు పెరిగేందుకు అవకాశం ఉంది. వారితోటి ఎంతో మంచి సంబంధ బాంధవ్యాలు అయినా కూడా మీరు వాటిని కొంచెం దూరం పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థికంగా ప్రతికూలత అనేది చెప్పను కానీ అంత అనుకూలత కూడా కనిపించటం లేదు. ఉద్యోగ వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఇంక ఇక్కడ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహిస్తూ వారిని హాస్పిటల్స్కి వాటికి తీసుకెళ్లేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఈ వారంలో కూడా మీరు బంధుమిత్రుల్ని కలిసే అవకాశము, అలాగే మీకు సొసైటీలో ఒక పేరు మాత్రం ఉంటుంది. చాలా చక్కటి పేరు వస్తుంది. మంచి గుర్తింపు కూడా వస్తుంది. వీటితో పాటు మీరు అనుకున్న పనులు కూడా మీరు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం వారు ఆశించిన విధంగా వ్యాపారం లేకపోవటం, ఆర్థికంగా వారికి అనుకూలత లేకపోవటం మాత్రమే ఇక్కడ మనం చెప్పుకోదగిన ప్రధాన అంశం. సంతానానికి సంబంధించి కూడా కొంచెం ప్రతికూలతే కనపడుతోంది. వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వారి వివాహం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉన్నా కూడా వారిద్దరికీ కూడా తగిన సమయం అంటే ఎక్కువ సమయం గడిపేందుకు ఇద్దరి మధ్యన కూడా వాళ్ళకి అంత సమయం ఉండదన్నమాట. టైం స్పెండ్ చేసేందుకు ఎక్కువ సమయం అనేది వీళ్ళకి ఉండదు. దాని వలన కొంచెం నిరుత్సాహంగా ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇష్టదేవతారాధన చేస్తూ లక్ష్మీ ఆరాధన చేయటం వలన సకాలంలో మీకు డబ్బులు అందటము, అలాగే వ్యాపారంలో అభివృద్ధి ఉండేందుకు అవకాశాలు కనపడుతుంది. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక మనం చూసామనంటే కన్యారాశి వారికి వారం మొదలవటం కొంచెం ప్రతికూలతతోటే మొదలవుతుంది. అయితే 28, 29 నుంచి 29వ తారీఖు నుంచి కొంచెం అనుకూలత ఉంటుంది.
ఈ వారం చేసే ప్రతి పనిలోనూ నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక పని అనుకుంటే ఇంకొక పని జరగటం లేదా ఆ పని జరగకపోవటం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఆర్థికంగా కొంచెం వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా అది అంత అనుకూలతని మీకు ఇవ్వదు. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కొంచెం ఎదురవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయటం, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే మీరు కూడా ఫంక్షన్స్ లాంటి వాటికి వెళ్ళడం ఇవి మీకు ఖచ్చితంగా కనపడుతున్నాయి. సంతానాభివృద్ధి కోసం మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అయితే మీ యొక్క సంతానం ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మీ యొక్క సంతానం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, మీ యొక్క సంతానానికి మీరు వివాహం చేయాలనుకుంటున్నా, లేకపోతే వారి ఉద్యోగం కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా, లేదా వారు ప్రయత్నాలు చేస్తున్నా, అవి అంతగా అనుకూలించవు, లేకపోతే అవి అంతగా మీకు ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి ఇది కొంచెం ఈ వారం ఒక చిన్న సెట్ బ్యాక్ గా చెప్పుకోవాలి. అలాగే ఆర్థికంగా కొంచెం వెసులుబాటుతనం అంటే కొంచెం మార్పు వస్తుందా అని మీరు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి మీకు నెక్స్ట్ వీక్ వరకు కూడా కొంచెం పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది ప్రతి పని కూడాను. అలాగే వారికి ఆర్థికంగా కూడా కొంచెం లేట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం బుధగ్రహానికి సంబంధించి జపం, హోమం, తర్పణం, దానం చేయించండి. విష్ణు సహస్రనామాలు రోజు చదవండి. స్వామి వారికి తులసి మాల వేయండి. అట్లీస్ట్ సెప్టెంబర్ 4వ తారీఖు వరకన్నా ఈ పని చేయాలి. ఇలా చేయటం వలన మీకు తొందరగా పళ్ళు ముందుకు వెళ్లేందుకు అవకాశం. ఇంకా మన తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి గనక మనం చూసాము అని అంటే తులారాశి వారికి వారం కొంతవరకు అనుకూలత ఉంది. అట్లీస్ట్ మీరు ఫైనాన్షియల్ పొజిషన్స్ గురించి అంత ఆలోచన చేయకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే చేస్తారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా బయటికి మాత్రం తొనకరు, బెనకరు. అలాగే భార్యాభర్తల మధ్యన ఉండే డిస్టర్బెన్సెస్ మాత్రం కొంచెం కంటిన్యూ అవుతూ ఉంటాయి. స్త్రీల వలన లేకపోతే స్త్రీ సహకారం కోసం మీరు ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు. బట్ అక్కడ మీకు ఆ సహకారం అనేది లభించేందుకు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మాత్రం అనుకూలత ఉంది. అలాగే సంతానానికి అనుకూలత కనపడుతుంది. దీంతో పాటు స్త్రీలు మొండి, పట్టుదల ఇవన్నీ కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. వాదోపవాదాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బంది ఉండేందుకు అవకాశాలు కనపడతాయి. సకాలంలో మీకు మనీ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని గురించిన ఆలోచన చేయండి. అలాగే దాని గురించి జాగ్రత్తలు వహించండి. కాబట్టి 31 వరకు కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ లైఫ్ అనేది సింపుల్ గా ముందుకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్స్ ఏమైనా కొత్తగా వస్తే గనక మీ చేతికి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతూ ఉంటుంది. అదర్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా మీ వర్క్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం, అలాగే ఉన్న విషయాలలో వాటిని ఎట్లా రిజాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి అని ఆలోచన చేయటం, ఇలాంటివి ఎక్కువగా మీ దానిలో కనపడుతూ ఉంటాయి. అయితే మిగతా విషయాలు ఫ్యామిలీ పరంగా మీరు చాలా ఓపికగా, చాలా ఓర్పుగా మీరు ముందుకు వెళ్తారు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు కూడా ఈ వారం కొత్త ప్రయాణాలు ఉంటాయండి ఖచ్చితంగా. కాబట్టి ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీళ్ళు మాత్రం బొబ్బర్లు దానం ఇవ్వండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ చదవండి. అమ్మవారికి తులసీ దళాలతోటి అర్చించండి. ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయటం వలన మీరు ఎవరి నుంచి అయితే సహకారం కోరుకుంటున్నారో వారి నుంచి మీకు సహకారం వస్తుంది. ఆర్థికంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ తీరిపోయే అవకాశం ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మవారి ఆరాధనతో పాటుగా తులసిని కూడా మీరు ఖచ్చితంగా ఆరాధన చేయండి. సాయంత్రం పూట దీపం పెట్టడం, అలాగే అమ్మవారి చుట్టూరా ప్రదక్షిణలు చేయటం, తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి అష్టోత్తరం చదవటం. ఇలా చేయటం వలన ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మన వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా అనుకూలత ఉంది అని చెప్పను, అలా అని పూర్తిగా ప్రతికూలత ఉంది అని కూడా నేను చెప్పను. వీళ్ళు మధ్యస్థంగా ఉంటారు. వీరి మనసులో ఉన్న కోరిక విధంగా అక్కడ పనులు జరగవు, లేదా అక్కడ పనులు అవ్వవు. దాంతో కొంచెం నిరుత్సాహం అనేది కనపడుతూ ఉంటుంది. బట్ జీతభత్యాల విషయంలో ఇబ్బంది ఉంటుందని అయితే ఇక్కడ మనకేమీ కనిపించటం లేదు. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అన్యోన్యత ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం ప్రయత్నం చేయొచ్చు. కానీ సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి.
మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో మీరు ప్రయాణం గురించి మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకుంటారో కొంచెం ఈ వారం మీరు ఆరోగ్యాన్ని గురించి కూడా శ్రద్ధ వహించాలి. అలాగే మీ యొక్క బంధుమిత్రులతోటి లేకపోతే మీ యొక్క అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి మీకు కొంచెం విరోధం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ప్రయాణాలు అవి ఉంటాయి. ప్రయాణాలలో కొంత అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇంకొంచెం వెయిట్ చేయండి, ప్రయత్నం చేదురు కానీ. అలాగే మెయిన్ గా ఎవరైతే ఉద్యోగంలో డిసాటిస్ఫైడ్ గా ఉన్నారో, ఎవరికైతే ఉద్యోగాల్లో అంత అనుకూలత అనిపించడం లేదో వారు కూడా కొంచెం వెయిట్ చేయగలిగితే కనుక వారికి కొంత మార్పులు అనేవి కనపడతాయి. ఆ మార్పులతోటి మీకు కొంచెం అనుకూలత తెచ్చుకునేందుకు మీరు ప్రయత్నం చేదురు కానీ. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే మనసులో ఎక్కువగా దిగులు పడకూడదు. ఎక్కువ ఆలోచన చేయటం వలన తప్పనిసరిగా తలకి సంబంధించి, పొట్టకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ వారం. అలాగే మీరు అనుకుంటున్న దానికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ కి రెండిటికి కూడా చాలా చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు కొంచెం పేషెన్స్ తోటి గనక ఉండగలిగితే ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా రిజల్ట్స్ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఈ వారం కొంత మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా ఏది రిజల్ట్స్ రాకపోవడం అనేది కొంచెం నెగిటివ్ గా మనం చెప్పుకుంటాం. ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే శివాభిషేకం చేయించుకుంటే వీరికి ఇంకా చక్కటి ఫలితాలు కనపడతాయి. ఇంకా ధనురాశి వారికి చూద్దాం. మనసులో విపరీతమైన వ్యధ, కోపం, భయం అన్నీ పెట్టుకోవటం, అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి లెక్కించి గణించి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయటం. కుటుంబంలో కుటుంబ సభ్యులతోటి ఉన్నా కూడా కొంతవరకు ఎవరితోటి కలవకపోవటం, ఏకాకిగా ఉండటం. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు కనిపించటం లేదు. భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి, ముఖ్యంగా వృత్తి చేసుకుంటున్న వారికి, ఉద్యోగస్తులకైతే బాధ లేదు కానీ వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కనపడుతూ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా చివరి వరకు వచ్చి ఆగిపోవడం కానీ, జరగకపోవడం కానీ, ముందుకు వెళ్ళకపోవడం కానీ కనపడుతూ ఉంటుంది. కొంచెం మీరు వెయిట్ చేయాలండి. అట్లీస్ట్ సెప్టెంబర్ 4th వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మూమెంట్ అనేది మీకు ఖచ్చితంగా కనపడుతుంది. నరాలకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మనకి మామూలుగా ఇంటెస్టైన్స్ అంటాం కదా, ఇంటెస్టైన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. సంతానానికి వారి యొక్క చదువు గురించి, వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. అలాగే వారికి వివాహం లాంటి ప్రయత్నాలు చేస్తుంటే గనక వారి జాతకం గనక దానికి సహకరిస్తుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. సంతానం వలన వారి యొక్క ఆరోగ్యం గురించి చింతపడుతూ ఉంటారు గనక వారి నుంచి మీరు చాలా పెద్ద పాజిటివ్ గా, చాలా గొప్పగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ వారం ఏమి పెట్టుకోరు. కాబట్టి భయం, ఆందోళన, చింత వీటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. శివారాధన చేయటము, మెడిటేషన్ చేయటము, క్వైట్ గా ఉండటము, ఎక్కువగా మాట్లాడకుండా ఉండటము, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనల్ని మంచి వైపు, మంచి దారి వైపు ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసాము అనంటే, మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వారం ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు. ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు అనుకూలత ఉందనే కనపడుతోంది. అయితే 26వ తారీఖు, 27వ తారీఖు మాత్రం అంత అనుకూలత కనిపించటం లేదు. ముఖ్యంగా మీకు ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు, అంటే మీరు ఏదైనా మనీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది కూడా మీరు 26, 25 ఈ తారీఖుల్లో, 27 ఈ తారీఖుల్లో, 26, 27 ఈ తారీఖుల్లో కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అప్పుడు ఆ మనీ వచ్చేందుకు అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోండి. రుణాల ద్వారా కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. అలాగే మీకు ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉన్నాయి. వృత్తిరీత్యా కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉన్నా కూడా మీరు చాలా ఈజీగా మేనేజ్మెంట్ చేస్తారు. అలాగే నలుగురిని కలుపుకుపోవడం, నలుగురితో మంచిగా ఉండటం, వారితోటి సఖ్యత చూపించటం, ప్రేమను చూపించటం, వారిని ఆదరించటం, ఇవన్నీ ఈ వారం మీలో కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు చేతనైన విధంగా వారికి సహాయం, ఎవరికైనా సరే సహాయం చేయాలని కూడా మీరు అనుకుంటారు. అది మాట సహాయం అయినా సరే. కానీ మాట సహాయంలో గనక డబ్బు సహాయం ఉంటే అది మాత్రం కొంచెం ఆలోచించి చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఏలాంటి శనిలోనే ఉన్నారు. అయినా సరే ఏలాంటి శని వెళ్ళిపోయినా కూడా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఉంటాయి. కాబట్టి మీరు కోలుకోవడానికి మీకు టైం పడుతుంది. ఇలాంటి మాట సహాయం చేసినప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ముందరే ఆలోచించుకొని మీరు ఎవరికైనా సహాయం చేయాలంటే
ఈజీగా మీరు చేయగలిగినవి, మీరు తర్వాత బాధపడకుండా ఉండే వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు శివాభిషేకం చేయించడం, శివారాధన చేయటం వీరికి చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి గనక మనం చూసాము అనంటే, కుంభరాశి వారికి ఈ వారం కొంతవరకు పర్వాలేదని చెప్పచ్చు. చాలా కాకపోయినా కొంత చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సహాయం అనేది తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ సహాయం మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీకు చాలా ఖర్చు విపరీతంగా ఉంటుంది ఈ వారం అంతాను. దీంతో పాటు ప్రయాణాలు ఉండే అవకాశాలు, ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు, విందు వినోదాలు, పెళ్లిళ్ళు కాని వారికి వివాహం అవటము, నిశ్చితార్థాలు అవటము, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ వారం కుంభరాశి వారికి ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుతో పాటు మీరు టైం మేనేజ్మెంట్ చేయటం కూడా నేర్చుకుంటూ ఉండాలి ఈ వారం అంతాను. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది మీరు చేసుకోలేకపోతే మీ వర్క్ పెండింగ్ పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మెంటల్లీ కూడా మీరు చాలా స్ట్రెస్డ్ అవుట్ గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కోపం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరితోటి వాదించటము, లేకపోతే మీ పాయింట్ మీరు ప్రూవ్ చేయాలని అనుకోవటము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం మెడిటేషన్ లాంటిది ఫాలో అవ్వండి. అలాగే ఎక్కువగా వాదోపవాదాల జోలికి వెళ్ళకండి. ఇంటర్వ్యూల గురించి ప్లాన్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం కొంత ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే పాజిటివిటీయా నెగటివిటీయా అనే దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మంచిగా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ రాశి వారు కూడా శివాభిషేకం చేయించుకోవటం, శివారాధన చేయటం, స్వామివారి ఆలయానికి వెళ్ళటం, ప్రదోషపు వేళలో నేతి దీపారాధన చేయటం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి గనక మనం చూసామనంటే ఈ వారం వీరికి కూడా ఆర్థికంగా అనుకూలత అయితే ఉంది. బట్ ఏంటంటే వీరు సేవింగ్స్ నుంచి కూడా కొంచెం డబ్బు తీయటం కనపడుతోంది. అలాగే సేవింగ్స్ చేయాలి అనే ఆలోచన ఉన్నా కూడా అది వారికి అంత అనుకూలతని ఇవ్వదు. ఇంక ఇక్కడ ఏంటంటే బేసిక్ గా కోర్టు సమస్యలు కనపడుతున్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. అక్క చెల్లెళ్ల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కొంచెం విరోధం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే కొంచెం ప్రతికూలంగానే ఉంది. తొందరపడి ఉద్యోగాలు మానేయటం కానీ, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటం కానీ చేయకండి. ఆల్రెడీ ఉద్యోగం లేని వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా ఈ వారం మీకు కొంత అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు. ఒక విషయం గురించి విపరీతమైన తిరగటం అనేది కనపడుతుంది. ఏవైనా సరే మీరు ఫైలింగ్ చేయాలనుకున్నా, నెగోసియేషన్స్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఏవైనా సరే సంతకాలు పెట్టించాలనుకున్నా, ఇలాంటివన్నీ కూడా మీకు ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి పెద్దగా వరీ అవ్వద్దు. ఇది ఇంకొక 1 వీక్ మీరు పోస్ట్పోన్ చేసుకోగలిగితే ఇంకో 1-2 వీక్స్ మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఇక్కడ వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. సంతానానికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా కలిసే ఉంటారు. అలాగే అనేక సమస్యలకి పరిష్కారం కూడా వీళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ గురించి మనం చాలా నెగిటివ్ గా ఏమీ ఈ వారం చెప్పుకోవట్లేదు. కాబట్టి మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ఉద్యోగస్తులు మాత్రం కొత్త ఉద్యోగం, పాత ఉద్యోగం మానేసి ప్రయత్నం మాత్రం చేయకండి. ఉన్న ఉద్యోగం చేసుకుంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి. ఎట్లా అయినా మీకు కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ బేసిక్ గా ఫైనాన్స్ గురించి ఎక్కువ ఆలోచన చేయటం కనపడుతోంది. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంతవరకు మీరు రుణాలు తీసుకునే వారంగానే చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ మీకు కొంత వెసులుబాటు కూడా కనపడుతుంది. అంటే మీరు సంపాదించుకున్నది వస్తుంది. అలాగే ఆర్థికంగా మీరు ఏదైనా హెల్ప్ తీసుకుంటే అది కూడా మీ చేతికి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు కూడా శివాభిషేకం చేయటము, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని తులసి దళాలతోటి, బిల్వ దళాలతోటి పూజించటం, ఇలా చేయటం వలన ఆర్థికమైన అనుకూలత అనేది మీకు వస్తుంది. పనులు ఏవైతే మీకు పూర్తి అవ్వట్లేదో అవి కూడా మీకు పూర్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారు మాత్రం ఇక్కడ హనుమంతుల వారిని, అంటే మన ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో వాళ్ళ పూజ జరిపించటం, దీని వలన శక్తి వస్తుంది. శక్తి ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్ గా మనము పని చేయడం మొదలు పెడతాం. కాబట్టి దానికోసం వాళ్ళ పూజ, అలాగే బేసిక్ గా ఏమైనా పళ్ళు కాకపోతే కూడా మనం వాళ్ళ పూజ జరిపించుకోవచ్చు. శనివారం రోజున వాళ్ళ పూజ జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడి తీరుతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.